హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమందరము ఆజాదీ కా 75 వార్షికోత్సవం గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం తెలుగులో చెప్తే 75వ వార్షికత్వం అనే కాయిను 5 రూపీస్ కాయిన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ 5 రూపాయల కాయిను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకి తయారైంది అనేది మీరు కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే, మీ కలెక్షన్లో పెట్టుకున్నట్టయితే ఎట్టా మనం చేసుకోవాలి ఈ కలెక్షన్ అనేది మీకు వివరంగా చూపిపోతున్నాను. అయితే దీంట్లో ఖరీదైన కాయిన్లు కూడా ఉన్నాయి, మామూలు కాయిన్లు కూడా ఉన్నాయి, స్కేర్ కాయిన్లు కూడా ఉన్నాయి. ఈ స్కేరు ఖరీదైనది అనేది మనం వివరంగా తెలుసుకోబోతున్నాము. అయితే ఏ సంవత్సరంలో ఏ బిళ్ళలు తయారైనాయి అనేది మీకు వివరంగా చెప్పబోతున్నాను. అయితే దీనికి ముందు మనం ఈ ఓల్డ్ కాయిన్ ఛానల్కి ముందు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని గురించి. అయితే మేము ఈ మొత్తం చేయటానికి కారణం ఏంటంటే, మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ జ్ఞానం ఎట్లా పెరగాలి, కాయిన్ అంటే ఏంది, ఈ కాయిన్ గురించి మనం తెలుసుకోబోతున్నందుకు ముందు మనం ఎట్లా పూర్తి చేయాలి అనేది మీకు వివరంగా చూపిపోతున్నాను. అయితే మీరు పెద్ద పెద్ద ఆప్షన్లో కానివ్వండి, లేదా పెద్ద పెద్ద దీంట్లో కానివ్వండి, కాయిన్ కలెక్షన్ మనకి వెళ్తే కానీ మనకి వివరంగా తెలియదు. అయితే మీకు కాయిన్ కలెక్షన్ ఎట్లా చేయాలి అనేది ప్రతి వీడియోలో కూడా మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ముందు వెళ్తానికి నాకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. మన ఈ తెలుగు అందరినీ కూడా, తెలుగు అన్నదమ్ములందరినీ కూడా మీరు చేసుకుంటా మీరు జాగ్రత్తగా మీరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చూపిపోతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియో. అయితే ముందు మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ కాయిన్ వచ్చిందనేది మనం ముందుగానే తెలుసుకుందాం. అయితే ఈ కాయిన్ అనేది 90లో మనకి ప్రింట్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఈ 1990లో చేయడానికి కారణం ఏంటంటే, ఒక సంవత్సరం కాస్త డిఫరెన్స్ వచ్చేసిందని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇది వచ్చేసి మనకి నిక్కిలు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది నిక్కిలు, ఇది బ్రాస్. అంటే రెండు మెటల్తో తయారైన కాయిన్ అన్నమాట ఇది. అయితే దీని యొక్క రౌండ్ షేప్ వచ్చేసి మనకి ఎంఎం అంటాం, 25 ఎంఎం ఇది రౌండ్ షేప్. అయితే ఇది గ్రామ్ వచ్చేసి మనకి 6 గ్రాముల 75 గ్రాములు అనుకున్నాం, 6.74 గ్రాములు. అయితే మనకి ఇది వచ్చేపాటికి మనకి సర్కిల్ అంటే రౌండ్. అయితే ఈ బిళ్ళ మనకి చెప్పుకునే ముందు దీన్ని డైమండ్ ఉన్నట్టయితే బొంబాయి అంటాం ఫ్రెండ్స్. ఇది ఏం లేదు కాబట్టి మనకి, అంటే డేట్ కింద ఏం లేకపోతే కలకత్తా అని అంటాం మనం. జాగ్రత్తగా చూడండి. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్, మనకి స్టార్ గుర్తు ఉన్నట్టయితే ఇది బొంబాయి కింద, హైదరాబాద్ కింద వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి ఇది చుక్క గుర్తు ఫ్రెండ్స్. ఈ చుక్క గుర్తు మనకి డేట్ కింద ఉన్నట్టయితే మనకి నోవిడా అంటారు. ఈ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇది మన భారతదేశం యొక్క మిల్ట్లు. అంటే మిల్ట్లు అంటే మనకి టంకశాల అనవచ్చు. టంకశాల అంటే తయారు చేసే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని టంకశాల అనవచ్చు మనకి. అయితే ఈ కాయిన్ అనేది 21, 22, 23, 24, 25
ఇక్కడ దాకా మనకి ఈ 25వ సంవత్సరానికి మనకి ఇక్కడ దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ రన్నింగ్ అవుతాయా అనేది ఒక సస్పెన్సే మనకి. అది రన్నింగ్ అవుతాయో లేదా ఇక్కడ నుంచి ఆగిపోయి కొత్త బిల్డ్ ఏమైనా వచ్చిందో మనకి తెలియదు. అయితే ఫ్రెండ్స్ ఇది మనకి బొంబాయి అనేపాటికి ఈ బిల్డ్ వచ్చేసి మనకి 25 రూపీస్ 100 రూపీస్ స్క్వేర్ కాయిన్ ఇది. అంటే మనకి 21 ఈ బొంబాయి అనేది డైమండ్ అనేది ఉంటే 25 రూపాయలు కాడించి 100 రూపాయల దాకా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి హైదరాబాద్ కాయిన్ ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ కాయిన్స్ అనేది మనకి 50,000 దాకా పలుకుతుంది ఫ్రెండ్స్ ఇది. అయితే ఈ ఉంచిలో మనకి ఉన్నట్టయితే 50,000 ధర అనేది మనకి డిక్లేర్ చేశారు ఇది. అయితే మార్కెట్లో ఒకవేళ మనకి 21 కనుక ఉంటే బయర్ని బట్టి మనం తీసుకునే విధానాన్ని బట్టి ఒక పావలా అటో ఇటో ఇవ్వచ్చు. అయితే మనకి రెండవది వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇది 2002లో వచ్చిన కాయిన్స్ ఇది. ఇది బాగా చూడండి. ఈ మొత్తం కలెక్షన్ చేసుకోవడానికి మనకి 4 విధాలు అనమాట. కలకత్తా, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. ఇట్లా మనకి ఒక సంవత్సరంలో 4 మిడ్లు తయారైనాయి ఫ్రెండ్స్ ఇది. ఇక్కడికి వచ్చేపాటికి మనకి బొంబాయి బిల్డ్ వచ్చేసి 2002లో 25 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలకత్తా బిల్డ్ 25 రూపాయలు. తర్వాత మనకి హైదరాబాద్ వచ్చేసి 25 రూపాయలు ఫ్రెండ్. అయితే మనకి నోవిడా బిల్డ్ కూడా సేమ్ 25 రూపాయలు చేశారు ఫ్రెండ్స్. ఈ కొత్త బిళ్ళలు కాబట్టి మనకి కొత్త కాయిన్స్ కాబట్టి మనకి ఈ విధంగా ఈ రేట్లు అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది 2003లో మనకి బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 4 కూడా 25 రూపాయలు కాడించి ధర అంతే చేశారు ఫ్రెండ్స్. ఇది ఈ మొత్తం సి అంటే కామన్ కింద వచ్చింది. అంటే మనకి పబ్లిక్లో ఎక్కువగా వాడే బిళ్ళలు కాబట్టి మనకి కామన్ బిళ్ళ అంటారు. ఇది స్కేర్ అంటే కనీసం ఒక 10 లక్షలకి ఒకటి లేదంటే లక్షకి ఒక 10 బిళ్ళలు రావచ్చు ఫ్రెండ్స్. ఇది స్కేర్ అనేది అంటే లక్షకి ఒక 10 వేసుకోండి. ఈ కాయిన్స్ అనేది ఎక్కువగా మనకి చేతిలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి 2004లో వచ్చిన బిళ్ళ కూడా సేమ్ 20 రూపాయలు 20 ఈ మిడ్లో తయారైన బిళ్ళలు. అయితే ఫ్రెండ్స్ ఇది మనకి 25లో వచ్చేసేసి మనకి సేమ్ కామనే కాబట్టి 20 రూపీస్ కాడించి ఈ ఉంచిలో అయితే వాళ్ళు కేటాయించ జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ వంశీ అంటే మనకి అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. కొత్త బిళ్ళలు అంటే ఇదిగో ఇవి ఫ్రెండ్స్. మనకి ఇది తళతళలాడుతూ ఉంటే దానికి మనకి ఇది అంటాం. ఇది మనకి 2021 హైదరాబాద్ మిల్చి ఇది. అయితే దీని ధర వచ్చేసి మనకి ఎక్కువగా మనం అనుకుంటూ ఉంటాం. ఇది రేర్ కింద వచ్చింది మనకి. రేర్ అంటే మనకి 50,000 రూపాయలు పలుకుతూ ఉంటుంది. అంటే దీనికి ఎందుకు ఇంత ఖరీదుగా ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు కదా అని మనం అనుకుందాం కాసేపు. అయితే దీనికి కారణం ఏంటంటే ఇది కోట్లలో తయారవుతుంది. అంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అట్లా రకరకాలుగా మనకి మిల్టుని బట్టి దాని యొక్క పవర్ని బట్టి ఇన్ని అనేది మనకి అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఈ 2 బిళ్ళల్లో మనకి ముందు అనుకుంది ఏంటంటే మనకి బొంబాయి బిళ్ళ రేర్ అయింది అనుకున్నారు చాలామంది. దానికోసం చాలా ఖర్చు చేసుకున్నారు అనుకుంటా. అయితే మనకి నెక్స్ట్ వచ్చేపాటికి హైదరాబాద్ కన్ఫర్మ్ చేసేసారు. ఈ హైదరాబాదు కాయిన్స్ వచ్చేసి మనకి 50,000 రూపాయల దాకా పలుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు అంత ఖరీదుగా అంటే ఇది దాదాపుగా ఇప్పుడు 75,000 బిళ్ళలు మాత్రమే తయారైనవి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది 75,000 బిళ్ళలు మాత్రమే తయారైనవి. ఈ బిళ్ళ
75,000 బిళ్ళలు మాత్రమే తయారైనవి. ఇంకా కదం బిళ్ళలు వచ్చేపాటికి మనకి కోట్లల్లో తయారైనవి, కోట్లల్లో తయారైనవి అన్నమాట. ఈ బిళ్ళలు మొత్తం కోట్లల్లో తయారైనవి. అంటే కోట్లల్లో తయారైన బిళ్ళల్లో మనకి ఎక్కువ శాతం ఈ దొరకవు కాబట్టి మనకి మన చేతికి వచ్చినప్పుడు కాస్త మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 21 హైదరాబాదు అంటే స్టార్ గుర్తు కనుక ఉన్నట్టయితే మీకు కొంత అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఈ 50,000 అనేపాటికి మనకి బయరు మనకి కలెక్టరు తీసుకునే విధానం ఎట్లా ఉండిందంటే వాళ్ళు కూడా ₹1 చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక 50 అనేది కన్ఫర్మ్ కాదు, అయితే తగ్గించి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ షాపులు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఇచ్చేసుకోవాలి కాబట్టి అయితే 50,000 ఏముంచి అంటారులే కానివ్వండి, ఇంకా కాస్త తగ్గిస్తారు నాకు తెలిసి. అయితే ఈ కలెక్షన్ అనేది ఇదిగో ఫ్రెండ్స్ 21 కాడి నుంచి 25 దాకా మనకి ఈ కలెక్షన్ అనేది వచ్చింది. చూసుకోండి బాగా. ఇక్కడ మనకి బొంబాయి, కలకత్తా ఈ 2 మాత్రమే తయారైనవి. ఈ 2 మిడ్లు మాత్రం తయారవ్వాల. ఈ 2 మిడ్లు కలకత్తా, నోయిడా ఈ 2 మిడ్లు తయారవ్వాల. నెక్స్ట్ వచ్చేపాటికి 2002లో 4 బిళ్ళలు తయారైనవి. కలకత్తా, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. ఇది కూడా సేము కలకత్తా, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. ఇది కూడా బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 4 మాత్రం ప్రింట్ అయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఈ 2026లో ఏమైనా వస్తే స్టార్టింగ్గా కంటిన్యూ అవ్వచ్చు, లేదైతే దీని ధరను మాత్రం ఇంతబట్టికి కన్ఫర్మ్ చేశారు. ఇంకా ముందు ఈ ధరలు అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదంటే అటు అటు కావచ్చు. అయితే మీ దగ్గర ఏదన్నా ఒక షాప్ కాడికి వెళ్ళిపోయినప్పుడు ఒక కాయిన్ కనుక మీ చేతికి వచ్చినట్టయితే జాగ్రత్తగా చూసుకొని మీరు మిల్ట్ చూసుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే లక్షలు పలుకుతున్నాయి, కోట్లు పలుకుతున్నాయి అనే ధ్యాసలో ఎక్కువగా అయితే తిరుగుతున్నారు. అయితే ఈ చేయటానికి కారణం ఏంటంటే అపోహ అనేది పక్కకు పెట్టేసి మనం కలెక్షన్ని పూర్తి చేయాలి. నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఏంటంటే మనకి అపోహలు లేకుండా మనకి రియల్ అయిన మనకి కాయిన్ కనుక ఉన్నట్టయితే దాని యొక్క ధర అనేది మనకి రావడానికి అవకాశం ఉండింది. ఇది ఇది చేయటానికి కూడా ఈ వీడియో చేయటానికి కూడా మీకు నిజ మార్గం అంటే నిజం తెలియజేయటం కోసం ఈ యొక్క వీడియో అయితే చేయదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఇది ఎపిసోడు 4వది అయిపోయింది, ఇది ఏమో 6వది పెట్టబోతున్నాను. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏమో ఏమైనా మీకు డౌట్లు కనుక ఉన్నట్టయితే మీకు అన్బాక్స్లో మీరు పెట్టి మీరు చేసి చూడండి. అయితే ప్రతి బిళ్ళ కూడా డబ్బులు రావు అనే ఉదాహరణ మీద నేను ఇది చేయడానికి చెప్తున్నాను. అయితే ప్రతి మిల్ట్లో కూడా డబ్బులు అనేది మనకి రావు. అయితే మిల్ట్ అంటే ఏంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. మిల్ట్ అంటే ఏంది అంటే తెలుసుకోవడానికి కారణం ఏంటంటే మనకి సపోజు 2021 వచ్చింది అనుకోండి, దీని కింద హైదరాబాద్ కనుక ఉన్నట్టయితే ఇదొక మిల్టు, డైమండ్ గుర్తు ఉన్నట్టయితే ఇదొక మిల్టు, లేదు ఏమీ లేకపోతే కలకత్తా కింద, లేదు చుక్క రూపంలో వస్తే ఇది. దీని కింద వచ్చే మొత్తం మీకు అర్థం అవ్వాలని ఈ కలెక్షను మీరు చేసుకుంటారని రకరకాల బిళ్ళల్లో మీకు చూడటానికి బాగుండిద్ది, చూపించడానికి కూడా బాగుండిద్ది. అయితే కలెక్షన్ అనేది చేసుకుంటా పోతే
చాలా వాటికి దీని మూలంగా ఉపయోగం ఉండిద్ది, నష్టాలు ఉంటాయి. నష్టాలు ఏంటంటే ఏదేదో బిళ్ళలు ఎక్కడెక్కడ కొనుక్కోకుండా జాగ్రత్తగా మిల్టుని బట్టి మీరు కొనుక్కుంటే రూపాయి వచ్చే అవకాశం ఉండింది. అయితే ప్రతి బిళ్ళ కూడా మీకు డబ్బులు రావు అనే ఒక విధమైన వీడియో నేను చేయబోతున్నాను. అయితే మీకు చూపించడానికి ఏంటంటే కలెక్షన్ పూర్తి చేసుకోవటం, చిన్నపిల్లలకి జ్ఞానం నేర్పించటం కోసమే ఇది. అంటే కాయిన్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి దుబారా ఖర్చులు పిల్లలు చేస్తారు కాబట్టి రూపాయి దాచిపెట్టేసి మనకి పిల్లలకి చూపించటం కోసం మనం ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఇది. అయితే ఈ రూపాయి దాచిపెట్టడం ఎలా అనేది పిల్లలకి ఈ విధంగా మనకి నేర్పించినట్టయితే కొంతమేటికి మనకి కలెక్షన్ అనేది పూర్తి అయితే నెక్స్ట్ మనకి వచ్చేపాటికి కొంత డబ్బు అనేది కూడా దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి ఆపేసి ఇంకా లైక్ చేసి షేర్ చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారని చెప్పేసి మీ అందరికీ ఇంకా చేస్తున్నాను. సరే, అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను. మీ సుబాని.